వదలండి. నడు పట్టుకోండి. చెప్పేది మీకే. పట్టుకోండి. నడవరా. వద్దు కమిషనర్, అనవసరంగా ఈ సైదుల్ని సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నావు. జైల్లో పెట్టాలని చూడద్దు, నీకే ప్రమాదం. నన్నే హెచ్చరిస్తున్నావేంట్రా స్కౌండ్రల్? నిన్ను ఉరికంబం ఎక్కించేదాకా వదలు. తప్పు చేస్తున్నావు కమిషనర్. రేయ్, నోరు మూసుకో. వాగితే 4 కత్తిరించేస్తా. మామయ్య. ఏంటి బంగారం? సమయ, ఇదేగా నువ్వు అడిగిన ఫైల్. ఈ రౌడీ చాలా సెక్షన్స్ కింద నేరాలు చేశాడు సాంబయ్య. ఈ రాసుకెళ్ళినమ్మా, నోటోరియస్ క్రిమినల్. మావయ్య, నాన్న. మామయ్య, ఇదిగో నీ బంగారు చెల్లెలతో ఒకసారి మాట్లాడు. ఏమే, స్టేషన్ కు వెళ్ళావా? ఫైల్ నాన్నకిచ్చావా? అమ్మ ప్రియా, తులసి కాదమ్మా, నేను అన్నయ్యని. అన్నయ్య, అదే నీకు ఫోన్ చేసి నన్ను మాట్లాడమని నాకు ఇచ్చింది. ఏంటమ్మా ఏదో మాట్లాడాలన్నమాట? ఏం లేదన్నయ్య, ఆయన అర్జెంటుగా ఫైల్ పంపించమన్నారు. ఇదేమో ఫైల్ పుచ్చుకుని బయలుదేరింది. మధ్యలో పిల్లకాయలు కనపడగానే ఫైల్ విషయం మర్చిపోయి వాళ్లతో బ్యాటు బాలు అంటే ఎక్కడ క్రికెట్ ఆడడం మొదలు పెడుతుందో అని వెళ్లగానే నీ చేత ఫోన్ చేయించమన్నాను. అది అల్లరి చేస్తుందే గాని ఏది అర్జెంటో ఏది అర్జెంట్ కాదో దానికి తెలుసమ్మా. సరే అన్నయ్య. మీ కాలు కదిలిందో దీని మెదడులో బుల్లెట్ దిగుతుంది. అన్యాయంగా చచ్చిపోతావు. బుల్లెట్ నన్ను టచ్ చేసే లోపే నీ కూతురు కైలాసానికి పోతుంది. తప్పుకోండి, అందరూ తప్పుకోండి. డ్రైవర్, జీప్ స్టార్ట్ చేయి. రెడీగా వచ్చరా. నువ్వు నడు, పద పద. జీప్ ఎక్కు. సైదులో అతి తెలివి చూపించకు. ప్రాణాల మీద ఆశుంటే ఆ గన్ పడే. ఈ పిల్ల బతకాలంటే ముందు మీరందరూ గనుల కింద పడేయండి. ఇంపాసిబుల్. నడవే. కదలను. చస్తా, పద నడు. నడవను. నడు. సమయం. భయపడకు తులసి. వాడికి చావు మూడి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. వదిలేస్తే బతుకుతుంది, లేకపోతే చస్తుంది. వదలరా నా కూతుర్ని. సాంబయ్య. నన్ను చెప్పి మీరు బతికిపోర్రా. నా మనుషులు మీ అంత చూస్తారా?
ఏడవ తులసి, నాకేం కాదు. మామయ్య మామయ్య కళ్ళు తెరు మామయ్య. మామయ్య నీకేం కాదు మామయ్య, కళ్ళు తెరు మామయ్య. మామయ్య సమయ పద హాస్పిటల్కి తీసుకెళ్ళు. మామయ్య కళ్ళు తెరు మామయ్య. సార్, కమిషనర్ గారు ఐసీయూలో ఉన్నారు. ఎవరిని అలౌ చేయట్లేదు సార్. అలాగే సార్, మినిట్ బై మినిట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే సార్, డాక్టర్ నెంబర్ పంపిస్తాను. సమయం మామయ్యకేం కాదు కదా సమయం. ఏం కాదురా, ఏడవకు. దేవుడికి దేవుడు ద్రోహం చేస్తాడా? అన్యాయం జరగనిస్తాడా? సార్, అలాగే సార్. అలౌ చేయగానే నేనే మీకు కాల్ చేసి చెప్తాను సార్. మినిస్టర్ గారే స్వయంగా హాస్పిటల్ ఎండీతో మాట్లాడారంటమ్మా. మామయ్యకి ఏం కాదమ్మా, షాక్కి స్పృహ తక్కుంటాడు. నా విషయంగానే మామయ్య షాక్కి గురైనట్టున్నారు. ఏదైనా డాక్టర్లు చూస్తున్నారుగా, ఏం కాదు. నువ్వు ఊరుకో అమ్మా, డాక్టర్లు చూస్తున్నారుగా. అత్తయ్య అవతలికి. ఎక్కడ వారెక్కడ? ఐసీయూలో ఉన్నారమ్మా, ఎవరిని లోపలికి పంపించట్లేదు. నేను ఆయన భార్యని. ఎవరు లోపలికి రావద్దు, ఇక్కడే వెయిట్ చేయండి. తులసి, నాకెందుకో అపశకరంగా తోస్తుంది. ఏడు పాపవే దరిద్రపుదానా. నీ ఏడుపు తగిలే ఆయనకి గీడు జరిగింది. అన్నీకేమైంది తులసి? నీ మావికేమైంది? చెప్పవే. సాంబయ్య, అయ్యో భగవంతుడా, అన్నీని తుపాకీతో కాల్చడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? నేను వెళ్ళి వెంటనే అన్నీ చూసొస్తాను. ప్రియా, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. నేను చూడాలండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రేమ, ఏం ప్రేమ! నాకంటే ఆయన ఎక్కువ మీకు? ఇదంతా దుఃఖమే, ఇదంతా ఆరాటమే, ఇదంతా ప్రేమేనా? వదినా. ప్రియా, వద్దు. ఇది సమయం కాదు. తన బాధ ఉంది. అవును, నా బాధ నాది కాకపోతే మీదవుతుందా? నా బాధ అర్థం చేసుకునే వాళ్ళైతే నా వెనకాల ఇలా పడరు మీరు. వదినా, ఇప్పుడు ఆ మాటలన్నీ అవసరమా వదినా? ఏమండి, ఒక్కసారి నేను ఎలాగైనా అన్ని చూడాలమ్మా. వెళ్ళు. మేం పరాయవాడమని మమ్మల్ని బయట నుంచో పెట్టారు. వెళ్ళడం చేతకాక ఇక్కడే వేలాడుతున్నాము. నీ ఏడుపు చూసి బాగా దగ్గర వాళ్ళని ద్వారాలు తెరిచి స్వాగతం పలుకుతారు. వెళ్ళు.
ఎందుకు అలాంటి మాటలు? నాలుక తిమ్మిరెక్కి అమ్మా దుర్గా అని అని ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన ఏనాడు తుమ్మింది లేదు, దగ్గింది లేదు. మీ మూలనే ఇవాళ ఆయన హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. ఇదిగో దీని మూలంగానే ఇవాళ ఆయనకి పరిస్థితి వచ్చింది. తిప్పుకుంటూ అక్కడికి వెళ్ళి ఇదిగో ఈ తిప్పలు తెచ్చిపెట్టావు. బాగా చెప్పావే దుర్గా. నీకు స్టేషన్లో ఏం పనే? నువ్వు వెళ్ళావు, ఆ రౌడీ వెధవలకి సందు దొరికింది, నీ కోసం వాడు అడ్డుపడ్డాడు, వాడికి ఆ కర్మ పట్టింది. నీకు తిరగడానికి ఊరు సరిపోలేదా? స్టేషన్కి వెళ్ళావు. నాన్న ఫైల్ తెమ్మంటే వెళ్ళాను. డ్యూటీ చేయమన్నారంటే డ్రెస్ వేసుకుని వెళ్ళమరా? నీకే ఏమైనా చేస్తావు, ఎన్ని మాటలైనా మాట్లాడతావు. బండ పడింది మా నెత్తిన, బాధపడుతుంది మేము. అవును దుర్గమ్మ, వేళదేం పోయింది? మాకేం బాధ లేదంటావా? మీకు బాధ. అదక్కడికి వెళ్ళింది, ఆయన ఇక్కడికి పంపింది. ఇంకా ఎక్కడికి పంపాలని వచ్చావే మహా తల్లి? బాధంట. మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? జరిగిన దానికి కారణం మీరు కాబట్టి చూడటానికి రాకపోతే జనం మొహాన్ని ఉమ్మేస్తారని వచ్చారు. నీకు దండం పెడతాను వదినా, దయచేసి అలా మాట్లాడుకో. అన్నయ్య అంటే నాకెంత ప్రేమో నీకు తెలీదా చెప్పు? ఎందుకు తెలీదు? ఆ ఆస్తిలో భాగం పంచమని నిలదీసి పత్రాలు రాయించుకున్నారుగా. చూడండి, ఇప్పుడు మాట్లాడే మాటలేనావి? అంతకన్నా నోరు జారితే నేను ఓపిక తగ్గాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆడాళ్ల మీద కాదు తులసి నీ ప్రతాపం. అక్కడ చూపించాల్సింది. ఈయన ఇక్కడికి వచ్చుండేవారు కాదు. ఆ దొంగని నాన్న కాల్చి చంపాడు తెలుసా? ఈయనకి బుల్లెట్ దిగింది కూడా ఆపలేదుగా. మాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి వచ్చినట్టున్నారు. వెళ్ళండమ్మా మీరు అవతలకి పోటీ. అవతల నాన్నకలా ఉంటే ఈ పంచాయతీలేంటమ్మా? వీళ్ళొచ్చి మొదలు పెట్టారు. వీళ్ళు వెళ్ళమని చెప్పు. మీరు తనకి? నేను ఆయన భార్యని. ఏదైనా ఉంటే నాతో చెప్పండి. చాలా బ్లడ్ పోయిందమ్మా. కండిషన్ క్రిటికల్ గా ఉంది. అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి. వారిది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఏబీ నెగిటివ్ మా దగ్గర లేదు, బ్లడ్ బ్యాంక్ లో కూడా లేదు. మీరు ట్రై చేసి అర్జెంట్ గా ఎక్కడైనా తీసుకురండి, లేదా మీలో ఎవరిదైనా బ్లడ్ గ్రూప్ అయితే ఇవ్వండి. ఏబీ నెగిటివ్ నా? ఆ దొరకడం చాలా కష్టం అమ్మా. నా బ్లడ్ గ్రూప్ అదే డాక్టర్ గారు, నేను ఇస్తాను. నిన్నెవరు అడిగారే నేనిస్తానంటున్నావు? ఆయన బిడ్డ వీడిస్తాడు. అమ్మా అమ్మా నాది ఏ పాజిటివ్ అమ్మా. ఇప్పుడు ఎలారా? వెతుకుదా, సిటీ అంతా వెతుకుదా. రే, టీవీలో పేపర్లో యాడ్ ఇచ్చేసారా? ఆ బ్లడ్ గ్రూప్ మనకు కావాలి. అమ్మా కొడుక కోడ్లా అన్నది ముఖ్యం కాదు, బ్లడ్ గ్రూప్ ముఖ్యం. ఏబీ నెగిటివ్ గ్రూప్ 167 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. 100కి 0.7. తులసిదా గ్రూప్ కావడం మన అదృష్టం అమ్మా. తులసి నువ్వు వెళ్ళి బ్లడ్ ఇవ్వు. రామ్మా. నో, ఇది రక్తం ఇవ్వడానికి వీలేదు. దాని రక్తం ఎక్కించడానికి వీలేదు డాక్టర్. ఏంటమ్మా అలా మాట్లాడతారు? ఆ గ్రూప్ దొరకడం మీ అదృష్టం. సిటీ మొత్తం వెతికినా దొరకదు. నువ్వు రామ్మా. వద్దు అని చెప్తున్నారా? ఆ రక్తం ఆయనకి ఎక్కించడానికి వీలేదు. మనిషి ప్రమాదంలో ఉంటే ఏంటమ్మా మూర్ఖత్వం? పంతాలు పట్టింపులు ఇలాంటి టైంలోనా? నువ్వు రామ్మా. కమ్మా. రే,
దాని రక్తం పనికొస్తుందా? అమ్మ కొడుకునైనంత మాత్రం ఒకటే గ్రూప్ కావాలని రూల్ ఏం లేదు కదా. అమ్మ తులసికి కూడా మేనమామ కదా, అందుకే తులసికి ఆ గ్రూప్ అయి ఉండొచ్చు. మేనకోడలు కాదు, కూతురు, సొంత కూతురు. నమ్మను, నేను నమ్మను. ఇక్కడ నమ్మకాలు కాదమ్మా ముఖ్యం, సైన్స్. పేషెంట్ సెట్ అవ్వడం ముఖ్యం. ఇదేం సైన్స్, ఇదేం సైన్స్ రా. వదిలేయమ్మా, ఇప్పుడు ఆ చర్చలన్నీ అవసరమా? ఊరుకోవే దుర్గా, అందరూ నీ నోరే నొక్కేస్తున్నారు. నువ్వెక్కించాలని చూడకు. తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే నోరు మూసుకో. ఏంట్రా పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? సమయ సందర్భం లేకుండా ఏంటి అత్తయ్య ఆ మాటలు? ప్రియా, నువ్వు మాట్లాడితే మర్యాదగా ఉండదు. విఘ్నేశ్వర, మా అన్నకేం కాకుండా చూడు తండ్రి. నీకు ఉండ్రాళ్లతో నైవేద్యం పెడతాను. అన్నీ నీ ఆపద నుంచి ఆదుకో. నా ప్రాణాలు అన్ని క్షేమం మీద ఆధారపడున్నాయి. నా కోసం మామయ్య ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇవాళ మామయ్యకి నా రక్తం ఉపయోగపడి ఆయన త్వరగా కోలుకుంటే సంతోషపడే మొదటి వ్యక్తి మా అమ్మ. అదే నాకు తృప్తి. రక్త సంబంధం కాబట్టి ఇలా ఆదుకోగలిగింది. దేవుడిని మొర ఆలకించాడమ్మా. మామయ్యకి నా రక్తం ఎక్కించేటప్పుడు నేను మామయ్యని చూశాను. ఆయన క్షేమంగా బయటపడతారనే నమ్మకం నాకు కలిగింది. డాక్టర్లు బ్లడ్ ఎక్కిస్తూ హ్యాపీగా ఉండడం చూశాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. మా అన్ని ప్రాణాలు కాపాడిన దేవతవే నువ్వు. మనం దేవతలం ఎలా అవుతామమ్మా? అంతా ఆయన దయ. మా మామయ్యని చల్లగా చూడు తండ్రి. ప్రస్తుతానికి ప్రమాదం లేదు. కానీ 48 గంటలు గడిస్తే గాని వివరంగా ఏ విషయం చెప్పలేమంటున్నారు.